అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఇన్సులిన్ పెన్ గురించి చెప్పబోతున్నాను. ఇన్సులిన్ పెన్ అంటే ఏంటి, ఇన్సులిన్ పెన్ ఎలా ఉపయోగించాలి, ఇన్సులిన్ పెన్ ఉపయోగించడం వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ ఇన్సులిన్ పెన్ గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. డయాబెటీస్ని తెలుగులో షుగర్ వ్యాధి అని కూడా అంటాము. సాధారణంగా మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ అంటే క్లోమం అనే అవయవం ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. కానీ డయాబెటీస్, ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారిలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయదు. అందువల్ల డాక్టర్స్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారిలో కృత్రిమంగా ఇన్సులిన్ అనేది తీసుకోమని సూచిస్తూ ఉంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎక్కువగా చిన్న వయసులోనే వచ్చేస్తుందన్నమాట. అలాగే టైప్ 2 డయాబెటీస్ అనేది పెద్దవారిలో వస్తూ ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ అంటే క్లోమం అనే అవయవం ఇన్సులిన్ ఉత్పత్తి చేసినా కూడా ఆ ఇన్సులిన్ అనేది సరిగా అంటే సక్రమంగా పనిచేయదు. అందువలన టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి వైద్యులు ఎక్కువగా టాబ్లెట్స్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండి కంట్రోల్ చేయలేకపోతున్నారు అనిపిస్తే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి డాక్టర్స్ ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. అంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు చిన్న పిల్లల్లో ఎక్కువగా కంపల్సరీ ఇన్సులిన్ అనేది తీసుకోవాలి. కానీ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అన్కంట్రోలబుల్ ఉంటే అంటే ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ అనేది తీసుకోవాలి. అలాగే ఈ కృత్రిమంగా ఇన్సులిన్ అనేవి 2 విధాలుగా ఉంటాయి. అంటే ఇన్సులిన్ సిరింజ్ అంటాము, ఇన్సులిన్ పెన్ అంటాము. ఇన్సులిన్ పెన్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇన్సులిన్ పెన్ అనేది ఇన్సులిన్ సిరింజ్ కన్నా ఆధునికంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ పెన్కి చిన్న నీడిల్ ఉంటుంది, అంటే చిన్న సూది ఉంటుంది. ఈ నీడిల్ అనేది చిన్నగా ఉండడం వల్ల నొప్పి అనేది తక్కువగా వస్తుంది. అలాగే మనం ఇన్సులిన్ పెన్ని సింపుల్గా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు. అలాగే మనం డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే డాక్టర్స్ మనకి ఎంత డోస్ తీసుకోవాలని చెప్తే మనం ఈజీగా సింపుల్గా డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఉంది, డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే ఈ ఇన్సులిన్ పెన్ అనేది చాలా ఖరీదైనది. అదొకటి మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇన్సులిన్ పెన్ యొక్క భాగాలు ఏంటి, వాటి పేర్లు ఏంటి చూద్దామండి. జనరల్గా ఇన్సులిన్ పెన్కి 3 భాగాలు ఉంటాయి. ఒకటి డయలర్, ఇంకొకటి క్యాట్రిడ్జ్, మూడవది నీడిల్ ఫిక్సింగ్ ఏరియా. డయలర్ సహాయంతో మనం డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ డయలర్ని మనం తిప్పితే మనకి డోసేజ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. డాక్టర్స్ ఎన్ని యూనిట్స్ మనకి ఉపయోగించమని చెప్పారో మనం అన్ని డోస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాట్రిడ్జ్. ఈ క్యాట్రిడ్జ్ అనే ఇన్సులిన్ పెన్లో మనం ఇన్సులిన్ యొక్క క్యాట్రిడ్జ్ అనేది పెట్టుకోవాలి. క్యాట్రిడ్జ్ అంటే ఏం లేదండి, మనకి ఇన్సులిన్ బాటిల్ అనేది ఉంటుంది. ఆ బాటిల్ అనేది మనం ఈ క్యాట్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇంకొకటి నీడిల్ ఫిక్సింగ్ ఏరియా. ఈ నీడిల్ ఫిక్సింగ్ ఏరియాలో మనం నీడిల్ అనేది పెట్టుకోవచ్చు. ఇన్సులిన్ పెన్ అనేవి 2 రకాలు ఉంటాయి, డిస్పోజబుల్ పెన్, రీయూజబుల్ పెన్. డిస్పోజబుల్ పెన్ అంటే మనకి ఆల్రెడీ ఇన్సులిన్ క్యాట్రిడ్జ్ లోపలనే ఉండిపోతుంది. మనం ఉపయోగించగానే ఆ ఇన్సులిన్ పెన్ అనేది డిస్కార్డ్ అంటే పడేసేయాలి. కానీ రీయూజబుల్ పెన్లో ఇన్సులిన్ అయిపోయిన తర్వాత మనం ఇంకో కొత్త ఇన్సులిన్ బాటిల్ తీసుకొని దీంట్లో ఫిక్స్ చేసేసి మళ్ళీ ఉపయోగించవచ్చు అనమాట. అంటే మనకి మనం రాసే పెన్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి చూడండి. ఒక పెన్ వచ్చేసి మనం రాయగానే పడేస్తూ ఉంటాము. ఇంకొక పెన్ ఏంటంటే మనం రీఫిల్ చేసుకుంటూ ఉంటాం. ఇంకొక రీఫిల్ కొనుక్కొని దాంట్లో పెట్టేసుకొని ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే డిస్పోజబుల్ పెన్, రీయూజబుల్ పెన్స్ అనేవి ఇన్సులిన్ పెన్లో కూడా ఉంటుందన్నమాట. ఇన్సులిన్ పెన్ కొనే ముందు మనం కొన్ని జాగ్రత్తలు వహించాలి.
అవి ఏంటంటే ఇన్సులిన్ పెన్ యొక్క ఎక్స్పైరీ డేట్, అలాగే ఇన్సులిన్ క్యాట్రిడ్జ్ అంటే ఇన్సులిన్ బాటిల్ యొక్క ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చూసుకొని కొనాలి. అలాగే మీ డాక్టర్ అడ్వైస్ చేసిన ఇన్సులిన్ బాటిల్ అనేది మీరు కొనే ఇన్సులిన్ పెన్లో పడుతుందో లేదో, అంటే ఆ రీఫిల్ అనేది ఇన్సులిన్ పెన్లో ఫిక్స్ అవుతుందో లేదో చూసుకొని కొనాలండి. అలాగే నీడిల్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. నీడిల్ యొక్క పరిమాణం అంటే లెంత్, పొడవు బట్టి, గాజ్ సూది యొక్క మందము, వెడల్పు బట్టి నీడిల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సో మీ డాక్టర్స్ అడ్వైస్ చేసిన నీడిల్ గాజ్, నీడిల్ లెంత్ కంపల్సరీ చెక్ చేసుకొని మీరు నీడిల్స్ అనేవి తీసుకోవాలి. అలాగే ఇన్సులిన్ పెన్ అనేది ఫ్రీజర్లో ఎప్పుడు పెట్టకూడదు. మనం ఫ్రిడ్జ్లో ఉన్న బటర్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ బటర్ కంపార్ట్మెంట్లో ఇన్సులిన్ పెన్ అనేది ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి ఉంచాలి. అలాగే ఇన్సులిన్ పెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం ఎప్పుడు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ వేరే ఉంటుంది, మనం బయట ఉండే రూమ్ టెంపరేచర్ వేరే ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ పెన్ తీసిన తర్వాత ఒక అరగంట వరకు వెయిట్ చేయండి. అరగంట తర్వాత మీరు ఇన్సులిన్ పెన్ని ఉపయోగించాలి. అలాగే ఇన్సులిన్ పెన్ అనేది ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. మనం కొత్తగా ఉపయోగిస్తున్నాము అనుకుంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదు అంటే ఇన్సులిన్ పెన్ అనేది బయట కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇన్సులిన్ పెన్కి సన్లైట్, సూర్యకిరణాలు ఇన్సులిన్ పెన్ పైన పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇన్సులిన్ పెన్లో ఉన్న ఇన్సులిన్ క్యాట్రిడ్జ్ అనుకోండి, ఆ ఇన్సులిన్ పెన్ యొక్క ఇన్సులిన్ బాటిల్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత 28 డేస్ వరకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ 28 డేస్ అయిపోయినాయి అనుకోండి, ఆ ఇన్సులిన్ పెన్ యొక్క క్యాట్రిడ్జ్ అంటాం కదా, ఇన్సులిన్ పెన్ బాటిల్, అది మనం ఉపయోగించకూడదు. 28 డేస్ లోపు ఉన్నట్లయితే ఇన్సులిన్ పెన్ యొక్క క్యాట్రిడ్జ్ ఉపయోగించవచ్చు. 28 డేస్ దాటిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇన్సులిన్ పెన్ అనేది ఉపయోగించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.